ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్స్టర్ దాడుల నుండి బీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బుధవారం రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే వారిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలపై దాడులు జరుగుతున్నాయని, మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒక గ్యాంగ్స్టర్ ను పెంచి పోషిస్తూ అక్కడి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో జక్కుల మధుపై 2-3 సార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, పోలీసులు సైతం ఆ ప్రాంత మంత్రులకు ఎమ్మెల్యేలకు తలొగ్గి దాడులు చేసేవారిని వదిలి దాడుల్లో గాయపడిన వారిపైనే కేసులు పెడుతున్నారని వెల్లడించారు. ఈ విషయంగా రామగుండం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కమిషనర్ ఈ విషయంగా స్పందిస్తూ చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుందని, అలాంటి పొరపాట్లు జరిగితే వెంటనే యాక్షన్ తీసుకుంటానన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఇలాంటి దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజ్, అచ్చే వేణు, కుమ్మరి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్, నట్టు శ్రీనివాస్, జక్కుల తిరుపతి, కోడి రామకృష్ణ, బి వెంకటి, కిరణ్ జీ మహేందర్, శ్రావణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్న, మీరు అద్దమని ఆగిన మేడం. రెస్పెక్ట్ చేద్దాం. బయటికి చిన్న అన్న ఒక్క మీరు పట్టుకోండి, మీ రాహుల్ మీతో ఫోటో ఇది పెట్టండి. చిన్న అన్న ఒక్క యారాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన సెకండ్ డే నుంచే పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భం. గతంలో మేము ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నప్పటికీ ఇలాంటి సంస్కృతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా ఇంకా మంచిర్యాలలో ఎక్కువ జరుగుతున్న సందర్భం జరుగుతుంది. దాదాపు 2-3 రోజుల క్రితం, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మంచిర్యాల నియోజకవర్గంలో నాకు తెలిసిన కాడికి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ మీదనే ఒక 20-25 దాకా కేసెస్, మిగతా డిఫెన్స్ పొలిటికల్ పార్టీ మీద కేసులు పెట్టిన సందర్భం. దగ్గుల మధు మీద మొన్న 19th నాడు దాడి చేయడం జరిగింది, తలకాయ కుట్టుబట్టి. ఇదే దగ్గుల మధు మీద లాస్ట్ ఇయర్ వినాయక చవితి నాడు నైట్ 11:15 కూడా దాడి చేసి నేను పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అయితే ఇదే కాకుండా అంతకుముందు గడప రాకేష్ అనుకోండి, మందపల్లి శ్రీనివాస్ అనుకోండి, కందుల ప్రశాంత్ అనుకోండి, ఇంకా చాలా మంది మీద నెంబర్ ఆఫ్ కేసెస్, అన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళే కొడుతుండ్రు. దెబ్బలు తినలే అటెంప్ట్ మాటని జైళ్ళల్లో నెలల కొద్ది జైల్లో పెడుతున్నారు. ఇదంతా అక్కడున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో మంచిర్యాల ఒక గ్యాంగ్, అంటే ఒక
ఒక ఏజెంట్, ఒక గ్యాంగ్ అది మంచాల బైపాస్ లో పెట్టి అక్కడి నుంచి దాడులు. ఆ దాడులతో అందరూ భయపడి భూములు సెటిల్మెంట్ మరొకటి భూమి సెటిల్మెంట్ కాకపోతే దాడులు చేస్తే సెటిల్మెంట్ చేస్తున్న కార్యక్రమం. అక్కడ స్థానిక ఎమ్మెల్యే నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్న సందర్భాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడుతున్నాం. ఈ రకంగా చేసిన సందర్భంలో మేము ధర్నా చేసిన తర్వాత మేము మన 19th నైట్ 1:30కి మేము కంప్లీట్ చేయడం జరిగింది. 8:30 జరిగితే నైట్ 1:30. కానీ దెబ్బలు కొట్టిన మీద వాళ్ళదేమో ఇతని మీదనే మొదలు కేసు చేశారు. ఏదైతే దెబ్బలు తిన్న మీద మొదలు కేసు తర్వాత ఆ కేసు పెట్టారు. మేము ధర్నా చేస్తుంటే మాకు అనుమానం వచ్చి పోలీసులు పోయినాం, కమాన్ ఎఫ్ఐఆర్ కాపీ అంటే అప్పుడు మాకు 3 గంటలకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. అది చూసారికి ఏంటంటే ఇతని మీదనే మొదలు కేసు దెబ్బలు తిన్న మీద. ఇంత అంటే తలబల కొట్టినా, కుట్లు పడ్డా, ఎస్సీలం కొట్టినా ఎక్కడ ఏమీ లేదు. దెబ్బలు పడ్డోళ్ళే జలబోవాలే, కొట్టిన వాళ్ళు హారం తిరిగే కార్యక్రమం ఉంది. ఇది చక్కటి ఈ సంస్కృతి కాదని సిపి గారు చెప్పినాం. సిపి గారు మరి పూర్తిగా మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టంలోపటిని మేము ఉంటాం తప్ప ఎవరు తప్పు చేసినా వారి మీద కఠినంగా శిక్ష తీసుకుంటాం, కఠినంగా వ్యవహరిస్తున్న మాట కూడా చెప్పడం జరిగింది. మేము వారికి డీటెయిల్ చెప్పాం, మీరు ఆ ప్రాంతంలో మీరు కంట్రోలింగ్ పెట్టండి, ఎవరు కూడా చట్టంలోపటే పనిచేయాలి, చట్టానికి విధంగా పనిచేసే ఎంతటి గొప్పవారి మీద వారి మీద కేసులు పెట్టాలని కూడా మేము వారికి చెప్పడం జరిగింది. మా మీద కూడా ధర్నా చేస్తే కేసు పెట్టారు. మరి సేమ్ టైం అదే రోజు దెబ్బలు తింటే మేము ధర్నా చేస్తే వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇదే ప్రేమ్ సాగర్ రావు మంచిగా నడి చౌరస్తాలో మొత్తం ట్రాఫిక్ బంద్ చేసి 2 మీటింగ్లు పెట్టాడు. ఆ మీటింగ్లు పెట్టినప్పుడు అప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగా, మరి అది కూడా కేసు పెట్టాలి కానీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తామన్నారు. ఏది ఏమైనా మంచిర్యాల అన్యాయాలు, అక్రమాలు, దాడులు, సెటిల్మెంట్లు, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడానికి గ్యాంగ్ 20 మంది బ్యాచ్ కొట్టడము, గంజా దాగేయడము, కొట్టడము, వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తి, ముఖ్యమంత్రి ప్రధానమైన వ్యక్తి ప్రేమ్ సాగర్, అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వలగొట్టి 9 కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అది గోదావరిఖని ప్రాంతం కావచ్చు, పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు, వెల్లంపల్లి పట్టణం కావచ్చు, పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన, అదే విధంగా ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది. దానిపైననే ఈరోజు పర్టికులర్ గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు, మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. అన్ని విషయాలు కూడా మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయకపోతే, కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ హరాస్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ హరాస్మెంట్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు. గతంలో 10 సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం. ఆ రోజు ఎవరిని హరాస్మెంట్ చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరికి ఆపద వస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది పర్టికులర్ గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి ఇది విష సంస్కృతి, ఇది మంచిది కాదని చెప్పేసి మేము
మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పద్ధతి మంచిది కాదు, మానుకోవాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.